సరే ఒకసారి ఆ రోజు అంటే మేము చూసాం ఆ వీడియో ఏం జరిగింది ఏంటనేది ఆ వీడియో మేము చాలామందిని చూసాం. అప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటే మిమ్మల్ని చూస్తుంటే మొత్తం చెమటలు పట్టేసి మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళేమో తినండి తినండి అని చెప్పేసి తినిపించి చూపించి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీ పరిస్థితి ఏంటి? అప్పుడు మీరు భయపడ్డారా లేకపోతే అసలు మీకేం కోపం రాలేదా వాళ్ళందరూ అలా చేస్తుంటే? లేదు సార్, అంటే నేను ఫస్ట్ టైం సార్ నాకు ఏం తెలుసు సార్. అది ఏంటండి ఏమన్నారు అర్థం కాలేదు నాకు. వలి గారు నా వాయిస్ వస్తుందా మీకు? వస్తుంది సార్. ఏమన్నారు ఆ రోజు? మీ పరిస్థితి ఏంటి అంటే మీకు కోపం రాలేదా ఆ రోజు? సార్ మాకు ఎవరి మీద కోపం లేదు సార్, వ్యాపారం జరగదని నేను కోరుకుంటున్నాను సార్. నేను యాడైనా పోయినా కూడా నేను అనేది ఇప్పుడు మీకు కోపం ఉందా అని కాదు. ఆ రోజు వాళ్ళందరూ వచ్చి మీ చుట్టూ గుమిగూడి మిమ్మల్ని అలా అడుగుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ కొంతమంది మీ పరిస్థితి ఇదిగో నేను ఆ వీడియో నేను ఇప్పుడు కూడా చూస్తున్నాను, అంటే టీవీలో చూపిస్తున్నాను. మీరు చెమటలు పట్టేసి కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తున్నాయి. మీరు వాళ్ళందరి మధ్యలో అలా తిను 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 అని మీతో తినిపిస్తుంటే మీకు ఏమనిపించింది? బాధేసిందా? కోపం వచ్చిందా? అసలు మీ పరిస్థితి ఏంటి అప్పుడు? అది ఎట్లా నేను సరిగా ఎట్లా నేను తినేస్తున్నా సార్, అది నాకే అర్థమైనా సార్. అక్కడి నుంచి మరి ఎలా బయటపడగలిగారు? వాళ్ళందరూ మీ చుట్టూ ఉన్నారు కదా, చాలా మంది మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. సార్ అప్పుడు అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చారు మీరు? అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నారు, మీ చుట్టూ చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద గొడవ చేశారు కదా, మీరు ఎలా బయటికి రాగలిగారు? సార్ మేము వచ్చేసారు రాత్రి సార్. ఎక్కడ అంటే వలి గారు మాకు అసలు ఎందుకు మొదలైంది ఇది మాకు చెప్పగలుగుతారా? అంటే మీ దగ్గరికే వచ్చి మీరు ఏదో అమ్ముతున్నారు, అమ్మగూడదు ఏదో అమ్ముతున్నారని, దానివల్ల ఏదో నష్టం జరుగుతుందని చెప్పి అంత గొడవ చేశారు కదా ఆ రోజు. అసలు ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు మీ దగ్గరికే ఎందుకు వచ్చారు? అదే సార్, అది నేను చెప్తాను సార్. నేను అమ్మేది అదే సార్, నేను చెప్పిన చక్కెర పాలు రవ్వ సార్ నేను అమ్మేది సార్. ఏమన్నా సార్ నేను అంటే మీ దగ్గరికే వచ్చి మీ మీద అంత అనుమానంగా అంత దారుణంగా ఎందుకు మాట్లాడారు అనుకుంటున్నారు? మీ మీద ఎందుకు వాళ్ళకి అలా అనిపించింది? మీకేమన్నా అర్థమైందా? అది నాకు తెలుసు సార్. తెలియదు సార్, మేము ఓన్లీ వ్యాపారం చేస్తాం సార్. మేము మా అంత తెలుసు సార్, చదువు రాదు సార్ మాకి. సో వ్యూవర్స్ లైన్లో ఉండండి వలి గారు. వ్యూవర్స్ ఆర్టీవీ చూస్తున్న మీ అందరికీ చెప్పేది ఇదే పరిస్థితి. సో హీ ఈజ్ సో ఇన్నోసెంట్, హీ డోంట్ నో వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో తెలీదు, ఏం అడుగుతున్నారో తెలీదు. పాపం చుట్టూ అంతమంది గుమిగూడి అతను అన్ని రకాలుగా మాటలతో చిత్రవద చేస్తుంటే రెగ్యులర్గా అమ్ముకునే వ్యక్తే కదా. సో దట్స్ హీస్ కండిషన్. అంటే మానసికంగా ఆయన ఏ స్థాయిలో ఉన్నారంటే ఏదో బయట కోవాబాన్ని అమ్ముకోవాలి, 4 డబ్బులు వస్తాయి, వెళ్ళాలి, భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, ఇంతవరకు మాత్రమే తెలుసు. మతాల గురించి కులాల గురించి తెలిసిన వ్యక్తి కాదు, వాటిని గురించి పట్టించుకునే వెరీ కామన్ మ్యాన్. హీ జస్ట్ ఏ కామన్ మ్యాన్, కామన్ ఇండియన్ సిటిజన్. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏమమ్ముతున్నావు, దాంట్లో ఏం కలిపావు, ఏదో జరిగిపోద్దని, ఇంకేదో అయిపోద్దని, ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ ఒక అతను మైక్ పట్టుకున్న అతను వచ్చేసి ఆ ప్యాకెట్ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ చూపించని చెప్పి మాట్లాడాడు. ఇంకొకళ్ళేమో అందరికి తినిపిస్తున్నావు కదా నువ్వెందుకు తినవని చెప్పి ఆ గ్రూప్ మధ్యలో అతను బెదిరించి తినిపించారు. మానసికంగా ఎంత క్షోభ అనుభవించుంటారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియో చూడొచ్చు మీరు. ఒళ్ళంతా చెమటలు బట్టి కన్నీళ్లు కారుతున్నాయి. ఓ పక్క ఏదన్నా ఎదురు మాట్లాడితే ఏమంటారో, అలాగని చెప్పింది చేయకపోతే ఇంకేమంటారో. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఎంత భయంకరమైన పరిస్థితి అప్పుడు ఉండుండొచ్చో. మేబీ పాపం చెప్పలేకపోయి ఉండొచ్చాం వలి గారు అప్పుడున్న పరిస్థితిని. వలి గారు నేను మీతో ఒక 2 నిమిషాల్లో మళ్ళీ మాట్లాడతాను. ఫరూక్ గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మస్ట్ అప్రిషియేట్ యూ. ఖచ్చితంగా మీరు ఆయనకి సపోర్ట్గా నిలబడుతున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు స్పందించి ఇలా స్ట్రాంగ్గా అతనికి సపోర్ట్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక మన కామన్ ఇండియన్ సిటిజన్ని మనం ఆ మాత్రం సపోర్ట్ చేసుకోలేకపోతే ఎందుకు ఇంకా? దట్స్ గ్రేట్ జాబ్ ఖచ్చితంగా. సో వాట్ ఈజ్ హిస్ కండిషన్? మేబీ వలి గారు కొన్ని విషయాలు చెప్పలేకపోతుండొచ్చేమో. మేబీ
అంటే ఆయనకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోతుండొచ్చేమో. వాట్ ఈస్ దిస్ కండిషన్? మీరు ఆయనతోనే ఉన్నారు, ఆయన పరిస్థితిని చూస్తున్నారు కాబట్టి మానసికంగా ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి అసలు? నందు గారు, తమరికి ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికి కూడాను నమస్కారాలండి. మీరు ఇక్కడ ఈ అంశం ఏదైతే ఈ కోవా బన్ను అంశం ఏదైతే ఈ రోజున మనం అందరం కూడాను గమనిస్తున్నామో, ఈ అంశం గురించి మాట్లాడక ముందు నేనైతే ఖచ్చితంగా ఒక్క మాట అయితే చెప్తానండి. మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మానవత్వంని తట్టి లేపినటువంటి వ్యక్తి వలి గారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అతను ముస్లిమా, హిందువా, క్రైస్తవుడా, సిక్కా, ఇంకోట, దిస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మాకు తెలిసిందల్లా ఒకటి ఏంటంటే అతని కళ్ళల్లో ఉన్నటువంటి నిజాయితీ. ఆ రోజు అతని నిజాయితీ